Hi students, welcome to Principles of Management subject class. In this class, we are going to discuss about second unit. Under this, planning aspects we are going to discuss. Steps in planning. Steps in planning. అంటే ప్రణాళికీకరణ అంటే ఎవరు ఎప్పుడు ఎందుకు ఎలా ఏమిటి చేయాలి అనే ప్రశ్నలకు ఆన్సర్లే ప్లానింగ్ అంటే. వాట్ టు డూ ఏం చేయాలి, వెన్ టు డూ ఎప్పుడు చేయాలి, వేర్ టు డూ ఎక్కడ చేయాలి, వై టు డూ ఎందుకు చేయాలి, హూ టు డూ ఎవరు చేయాలి, హౌ టు డూ ఎలా చేయాలి, ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే ప్లానింగ్. అంటే థింకింగ్ బిఫోర్ డూయింగ్ అనమాట. థింకింగ్ బిఫోర్ డూయింగ్. డూయింగ్ కంటే ముందు థింకింగ్ చేయాలి. సో అందులో స్టెప్స్ ఉంటాయి స్టూడెంట్స్. డియర్ స్టూడెంట్స్, సో ఒక్క నిమిషం రాజు, మళ్ళీ ఫోన్ చేస్తాను రాజు, ప్లీజ్. క్లాస్లో ఉన్నాను. సారీ ఫర్ డిస్టర్బింగ్ యూ. ఓకే, సో ప్లానింగ్. డియర్ స్టూడెంట్స్, మీరు డిగ్రీ పాస్ కావాలన్నా ప్లానింగ్ అవసరం, మీరు జీవితంలో సక్సెస్ కావాలన్నా ప్లానింగ్ అవసరం, వ్యాపారంలో సక్సెస్ కావాలన్నా ప్లానింగ్ అవసరం, ప్రతిరోజు ప్లానింగ్ అవసరం. మరి ఆ ప్లానింగ్ ఎలా చేయాలనే దానికే ఈరోజు పరిష్కార మార్గం స్టెప్స్ అన్నమాట. ఏమే ఉంటాయి స్టెప్స్ అనేది, వాటిని మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. దయచేసి మీరందరూ జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుచు నేను మీకు ఫైల్ షేర్ చేస్తూ వాటిని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నౌ ఐ విల్ షేర్ ద స్క్రీన్. So this is the file, my dear students. Steps in planning. The planning process follows a structured sequence of steps to develop and implement effective strategies. ఒక శక్తివంతమైన ఎఫెక్టివ్ స్ట్రాటజీస్. అబ్బో, ఓకే, విజిబుల్ అవుతుంది అనుకుంటా ఇది. The planning process follows a structured sequence of steps to develop and implement effective strategies. ఓకే, ఏమంటే అర్థం, మన వ్యాపారానికి సంబంధించిన వ్యూహాలను ఏమి ఒక పద్ధతి ప్రకారం ఒక సీక్వెన్స్లో ఖచ్చితంగా ఫాలో అయినప్పుడు మాత్రమే మనం సక్సెస్ఫుల్గా మనం చేయాలనుకున్న పనులను చేయగలుగుతాము. These steps ensure that objectives are clearly defined, alternatives are evaluated, and chosen plan is successfully executed. సో ఈ దశలు లేదా ఈ స్టెప్స్ ఏం చేయగలుగుతాయి అంటే మన లక్ష్యాలను స్పష్టంగా నిర్వచించుకోవడానికి, వివిధ ప్రత్యామ్నాయ మార్గాలను బాగా ఎవాల్యుయేట్ చేసుకోవడానికి, విశ్లేషించుకోవడానికి, అదేవిధంగా మనం అనుకున్న ప్రణాళికను విజయవంతంగా ఆచరణలోకి తీసుకొని రావడానికి మనకు ఈ స్టెప్స్ హెల్ప్ అవుతాయి. ఈ క్లారిటీ ఏదో కొంచెం ఫైల్ ఏదో ప్రాబ్లం అయింది. ఓకే,
Okay, students, sorry for the disturbance. Right? By following a logical approach, organizations can minimize risk, optimize resources, and achieve their goals efficiently. ఒక క్రమమైన పద్ధతిని ఫాలో కావడం వలన అంటే లాజిక్ అంటే తర్కంతో కూడిన ఒక పద్ధతి, రీజనింగ్ అన్నమాట. తర్కంతో కూడిన అంటే ఏది మంచి ఏది చెడు అని సైంటిఫిక్గా నిర్ణయించుకున్న ఒక పద్ధతిని ఫాలో కావడం వలన ప్లానింగ్లో ఏం జరుగుతుంది అంటే ఆర్గనైజేషన్స్ కెన్ మినిమైజ్ రిస్క్, మనకు వచ్చే నష్టాలను తగ్గించుకోవడం, ఆప్టిమైజ్ రిసోర్సెస్, మనకున్న వనరులను ప్రయోజనకరంగా ఉపయోగించుకోవడము, అండ్ అచీవ్ దేర్ గోల్స్ ఎఫిషియెంట్లీ. మనం ఏ లక్ష్యాలైతే అనుకున్నామో వాటిని శక్తివంతంగా సాధించవచ్చు. సో ఆ స్టెప్స్ ఏమి అనేది ఇంపార్టెంట్. స్టెప్స్ ఇన్ ప్లానింగ్. నంబర్ 1, ఎస్టాబ్లిషింగ్ ఆబ్జెక్టివ్స్, లక్ష్యాలను నిర్ణయించుకోవడం. అనలైజింగ్ ద ఎన్విరాన్మెంట్, మన చుట్టూ ఉండే పరిసరాలను విశ్లేషించుకోవడం. డెవలపింగ్ ప్రిమైజెస్, అంటే కొన్ని ప్రమేయాలను మనం అభివృద్ధి చేసుకోవడము. ఐడెంటిఫైయింగ్ ఆల్టర్నేటివ్స్, ప్రత్యామ్నాయాలను గుర్తించడము. ఎవాల్యుయేటింగ్ ఆల్టర్నేటివ్స్, ప్రత్యామ్నాయాలను మనము విశ్లేషించడము. సెలెక్టింగ్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్, ఉండే కొన్ని మార్గాలు ప్రత్యామ్నాయాల్లో ఒక మంచి మార్గాన్ని లేదా ఒక మంచి పద్ధతిని ఎన్నుకోవడము. ఫార్ములేటింగ్ సపోర్టింగ్ ప్లాన్స్, ఏదైనా ఆపద వచ్చినప్పుడు మనకు హెల్ప్గా ఉండటానికి మరొక కొన్ని ప్లాన్స్ను మనము ప్లాన్ చేసుకోవడము. తర్వాత మనం అనుకున్న ప్లాన్ను ఇంప్లిమెంట్ చేయడము. ఓకే, ఆ తర్వాత ప్లాన్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఎప్పటికప్పుడు గమనిస్తూ దానికి సంబంధించిన కరెక్షన్స్ ఎక్కడికక్కడ మార్గమధ్యంలో కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. ఆ పొరపాట్లను సరిదిద్దుకుంటూ ముందుకెళ్ళడం. ఈ రకంగా 9 స్టెప్స్ ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్. సో నంబర్ 1 ఏమంటే ఎస్టాబ్లిషింగ్ ఆబ్జెక్టివ్స్. మీరు బీకామ్ ఏదైనా ఒక సబ్జెక్టు, బీకామ్లో ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్టు క్విజ్కి సంబంధించి చదువుకోవడం అనేది ఒక లక్ష్యం కావచ్చు. ఓకేనా? అట్లా అదేవిధంగా ఒక వ్యాపారం ప్రారంభించడం, అది డైరీ ఫామ్ కావచ్చు, లేదంటే గార్మెంట్ షాప్ కావచ్చు, పెయింట్ షాప్ కావచ్చు. ఇది ఒక లక్ష్యం అన్నమాట. లేదంటే ఒక 100 సైకిళ్ళు అమ్మడం అనేది కూడాను ఒక లక్ష్యం అన్నమాట. ఎస్టాబ్లిషింగ్ ఆబ్జెక్టివ్స్. సో డిఫైన్ ద గోల్స్ ఆర్ ఆబ్జెక్టివ్స్ ద ఆర్గనైజేషన్ వాంట్ టు అచీవ్. ముందుగా మనము లక్ష్యాలు నిర్ణయించుకోవాలా. అంటే మన సంస్థ ఏ లక్ష్యాలైతే సాధించాలనుకుంటుందో వాటిని మనము నిర్వచించుకోవాలా. దీస్ షుడ్ బి స్పెసిఫిక్, మెజరబుల్, SMART. చూడండి, స్మార్ట్ గోల్స్ అంటారు వీటినే. అంటే స్పష్టంగా మనకు తెలిసిండాలి గోల్స్ అనేటివి. అవి మనం కొలవగలగాలి, మెజరబుల్, అచీవబుల్, వాటిని మనం సాధించగలగాలి. అవి మంచి ప్రాధాన్యత కలిగి ఉండాలి, రెలవెంట్ అండ్ టైం బౌండ్. సరి అయిన టయానికి మనం వాటి సాధించగలిగేటట్టుగా ఉండాలి. కానీ అది మనము అనుకున్న టైం కంటే ఎక్కువ టైం తీసుకోకూడదు. ఆ రకంగా స్మార్ట్ గోల్స్ అయి ఉండాలి. మనం ఏమైతే నిర్ణయించుకోవాలనుకుంటున్నామో అది. మీరు ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి సంబంధించి కావచ్చు. మీరు ఉన్నట్టుండి ఏమి చదువుకోకుండా IAS కావాలనుకున్నారనుకో, అది అచీవబుల్ కాదా లేదనేది మీరే డిసైడ్ చేసుకోవాలి. దానికి తగ్గట్టుగా టైం కేటాయించాలి మనం. ఓకే, సో స్మార్ట్ గోల్స్ అయి ఉండాలి. స్పెసిఫిక్, మెజరబుల్, అచీవబుల్, రెలవెంట్ అండ్ టైం బౌండ్. ఎగ్జాంపుల్ చూడండి. ఫ్లిప్కార్ట్ కంపెనీ సెట్టింగ్ ఏ టార్గెట్ టు ఇంక్రీజ్ ఈ-కామర్స్ సేల్స్ బై 25% in the next fiscal year through expanded customer reach. Dear students, ఫ్లిప్కార్ట్ అనే ఈ-కామర్స్ కంపెనీ రాబోయే సంవత్సరంలో 25% సేల్స్ను ఇంక్రీజ్ చేయాలా అని అనుకుందనుకోండి, అది గోల్ అన్నమాట. ఇక దాన్ని సంబంధించి ఆ గోల్, ఏ గోల్ అయితే ఉందో ఆ గోల్ని సాధించడానికి ఎన్విరాన్మెంట్ను విశ్లేషించాలి. ఎన్విరాన్మెంట్ అంటే ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది. ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. ఇంటర్నల్ అంటే సంస్థ లోపల ఉద్యోగులు, యజమాని,
సంస్థలో ఉండే వనరులు ఇట్లాంటివి అనమాట. ఎక్స్టర్నల్ అంటే బయట సొసైటీ. ఓకే. సో అవి ఈ లక్ష్యం సాధించడానికి మనకు సహాయం అవుతాయా లేదా అనేది అనమాట. ఓకే. సో ఎగ్జాంపుల్ రిలయన్స్ జియో చూడండి. అసెస్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ దట్ కెన్ ఎఫెక్ట్ ద అచీవ్‌మెంట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్. సో మన లక్ష్యం సాధించడానికి అంతర్గత అంశాలు, బహిర్గత అంశాలు ఏమైనా ప్రభావితం చూపుతాయా లేదా అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ చూడండి. రిలయన్స్ జియో అనలైజింగ్ కాంపిటీటర్స్ మార్కెట్ స్ట్రాటజీస్ బిఫోర్ లాంచింగ్ ఇట్స్ 5G సర్వీసెస్ ఇన్ ఇండియా. ఏం చేసింది రిలయన్స్ జియో? మిగతా కాంపిటీటర్స్ 5Gకి సంబంధించి ఎలా సేవలు అందిస్తున్నారు అని కాంపిటీటర్స్ యొక్క మార్కెటింగ్ స్ట్రాటజీస్ని రిలయన్స్ కంపెనీ విశ్లేషించడాన్నే మనం అనలైజింగ్ ద ఎన్విరాన్మెంట్ అనొచ్చు. ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అనమాట అది. ఓకేనా? సో ఆ రకంగా మనము ఎన్విరాన్మెంట్ అనలైజ్ చేయాలి. ఫ్లిప్కార్ట్ కూడా అంతే. ఇప్పుడు 25% టార్గెట్ రీచ్ కావాలి నెక్స్ట్ ఇయర్ అన్నప్పుడు ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్లో అది ఏమంటాము అమెజాన్ కావచ్చు, స్నాప్డీల్ కావచ్చు, మిగతా మీషో లాంటి కామర్స్ కంపెనీలు ఉన్నాయి కదా, అవి వాటి నుంచి ఎలాంటి కాంపిటీషన్ ఎదుర్కోవచ్చు అని విశ్లేషించడాన్ని మనము అనలైజింగ్ ద ఎన్విరాన్మెంట్గా చెప్పుకోవచ్చు. అట్లా నెక్స్ట్ డెవలపింగ్ ప్రిమైజెస్. కొన్ని అభిప్రాయాలను కలిగి ఉండాలి మనము. ఎస్టాబ్లిష్ అజంప్షన్స్ అబౌట్ ఫ్యూచర్ కండిషన్ దట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ద ప్లాన్. మనం ఏ ప్లాన్ అయితే అనుకున్నామో ఆ ప్లాన్కి సంబంధించి ఎలా పరిస్థితులు రాబోతాయనేది ముందుగానే మనము నిర్దేశించుకోవాలా. ఎగ్జాంపుల్ అజ్యూమింగ్ స్టడీ ఎకనమిక్ గ్రోత్ బిఫోర్ లాంచింగ్ ఏ ప్రీమియం కార్ సెగ్మెంట్ బై టాటా మోటార్స్. టాటా మోటార్స్ కంపెనీ ఒక మంచి ఖరీదైన కారును మార్కెట్లో లాంచ్ చేయడానికి ముందు రాబోయే కాలంలో ఖచ్చితంగా స్థిరంగా ఆర్థిక వృద్ధి ఉంటుంది అని ఊహించుకుందనమాట. ఊహించుకొని ఆ మార్కెట్లోకి కారును ఇంట్రడ్యూస్ చేసింది. అంటే మీరు కూడాను ఒక 60 మార్క్స్ టార్గెట్ పెట్టుకున్నారనుకోండి, అది లక్ష్యం డిసైడ్ చేసుకోవడం. ఆ తర్వాత దానికి ఏమేమి చర్యలు మీరు తీసుకోవాలనుకుంటున్నారో ఆ చర్యలకు సంబంధించిన కొన్ని అభిప్రాయాలు కలిగి ఉండడమే డెవలపింగ్ ప్రిమైజెస్ అనమాట. అట్లా నెక్స్ట్ ఐడెంటిఫైయింగ్ ఆల్టర్నేటివ్స్. మనం ఏమైతే అనుకున్నామో ఆ లక్ష్యాన్ని సాధించడానికి కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పరచుకోవాలా. జనరేట్ మల్టిపుల్ ఆప్షన్స్ ఫర్ అచీవింగ్ ఆబ్జెక్టివ్స్. ఎగ్జాంపుల్ ఈరోజు మీరు ఒక 5 అవర్స్ చదువుకోవాలి అనుకున్నారనుకోండి. 5 అవర్స్ చదువుకోవాలి అనుకుంటే ఒకటి రూమ్లో చదువుకోవచ్చు, ఇంకోటి పార్క్లో చదువుకోవచ్చు, ఇంకోటి కాలేజీలో చదువుకోవచ్చు, ఇంకోటి ఫ్రెండ్స్ రూమ్కి వెళ్ళి లేదంటే ఫ్రెండ్స్తో పాటుగా కలిసి చదువుకోవచ్చు. ఇట్లా మార్గాలు. మొత్తానికైతే మీ టార్గెట్ ఏంటి? 5 అవర్స్ చదువుకోవాలి అని. ఇక్కడ ఒక 1 అవరు, తర్వాత వీలు కాలేదు, ఎవరో ఫ్రెండ్స్ వచ్చారు, అప్పుడు కాలేజీకి వెళ్ళి ఒక 2 అవర్స్, పార్క్కి వెళ్ళి ఒక 1 అవరు, తర్వాత ఫ్రెండ్స్తో పాటుగా ఒక 1 అవరు. మొత్తాన్ని మీరు అనుకున్న ఈ టార్గెట్ను రీచ్ కావాలా. అంటే ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పరచుకోవాలా. మీరు వ్యాపారంలో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, దైనందిన జీవితంలో ఏదైనా కావచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో అది ఎలా సాధించాలి అనే మార్గాలను ప్రత్యామ్నాయ మార్గాలు అంటాము. ఆ మార్గాలు కొన్ని పెట్టుకోవాలన్నమాట. చూడండి, జొమాటో కన్సిడరింగ్ పార్ట్నర్షిప్స్, ఆన్లైన్ అడ్వర్టైజింగ్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ టు ఎక్స్పాండ్ ఇట్స్ కస్టమర్ బేస్. జొమాటో కంపెనీ కస్టమర్లను పెంచుకోవడానికి కొంతమందితో భాగస్వామ్యం చేసుకోయింది. ఆన్లైన్ అడ్వర్టైజింగ్ మీద డిపెండ్ అయింది. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ను తన కోసం మార్కెట్ చేయడానికి నియమించుకోయింది. అంటే ఏ ఒక్కదాని మీద డిపెండ్ కాలేదు, ఎన్నో మార్గాలను ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోయింది. అట్లా నెక్స్ట్ ఎవాల్యుయేటింగ్ ఆల్టర్నేటివ్స్. ఏది కరెక్ట్ మార్గం అనేది చూసుకోవాలి. ఎగ్జాంపుల్ 5 అవర్స్ మీరు చదువుకోవాలనుకుంటున్నారు, ఏది ప్రశాంతంగా ఉంటుంది? రూమ్లో ఎవరు లేకపోతే హ్యాపీగా ఇక్కడే చదువుకోవచ్చు. ఎవాల్యుయేటింగ్ ఆల్టర్నేటివ్స్ అనమాట. అట్లా కాలేజ్, ఫ్రెండ్స్ రూమ్, లేదంటే పార్క్. మీరు సెకండ్ రోడ్లో ఒక అద్భుతమైన ప్లేస్ ఉంది. మేమంతా మా చిన్నప్పుడంతా కూడాను పార్క్లోకి వెళ్ళి చదువుకున్నాం. ఇప్పుడు కూడా మీరు ఒకసారి సెకండ్ రోడ్డుకి వెళ్ళి చూడండి, ఖచ్చితంగా కుర్చీలు వేసుకొని చదువుకుంటూ ఉంటారు పిల్లలు. ఓకేనా? కాబట్టి ఎవాల్యుయేటింగ్ ఆల్టర్నేటివ్స్. వ్యాపారంలో కూడాను మనం ఏదైనా ఒక లక్ష్యం సాధించాలంటే ఆ లక్ష్యము అనలైజ్ ద ఫీజిబిలిటీ, సాధ్యమవుతుందా లేదా అనేది డిసైడ్ చేసుకోవాలి. తర్వాత
మన లక్ష్యం సాధించడం వల్ల వచ్చే ఉపయోగాలేంటి, లోపాలేంటి, ఓకేనా? లక్ష్యం సాధించే ప్రాసెస్లో మనకు ఎదురయ్యే సమస్యలేంటి, ప్రతి మార్గము అది మనకు ఫీజిబిలిటీ అది వీలవుతుందా లేదా, దానివల్ల లాభాలేంటి, లోపాలేంటి, దానివల్ల వచ్చే ఎదురయ్యే సమస్యలేంటి, ప్రతి ఆల్టర్నేటివ్కి మనము ఎవాల్యుయేట్ చేసుకోవాలా. స్టూడెంట్స్, మీరు సైంటిఫిక్గా మేనేజ్మెంట్ సబ్జెక్ట్ చదువుతున్నారు అంటే ఖచ్చితంగా శాస్త్రీయంగా మీరు చేసే పనులను ప్లాన్ చేసుకోవాలి. ఓకే, కంపేరింగ్ ద కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ టీవీ కమర్షియల్స్ వర్సెస్ యూట్యూబ్ యాడ్స్ ఫర్ ఏ న్యూ ప్రోడక్ట్ లాంచ్ బై అమూల్ కంపెనీ ఒక కొత్త ప్రోడక్ట్ స్టార్ట్ చేస్తుంది అనుకోండి. మరి స్టార్ట్ చేసేటప్పుడు అది ప్రజలకు తెలియచేయడానికి టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వచ్చు, లేదంటే యూట్యూబ్లో అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వచ్చు. ఏది మంచిది అని ప్లాన్ చేసుకోవాలా. ఏది ఎక్కువగా చూస్తున్నారు ఈ రోజుల్లో? మొబైల్స్ ఎక్కువగా అయినాయి కాబట్టి ఇంట్లో ఒక టీవీ ఉంటే ఇంట్లో కుటుంబ సభ్యులకు 10 మొబైల్స్ ఉన్నాయి. 10 మొబైల్స్లో దాదాపు 3-4 యూట్యూబ్ ఛానల్లో షార్ట్స్ చూస్తున్నారు. కాబట్టి అమూల్ కంపెనీ యూట్యూబ్ యాడ్స్ను ప్రిఫర్ చేయొచ్చు. కాబట్టి ఈ రెండిటిలో ఏది బాగా ఉంటుంది మనం కస్టమర్స్ని పెంచుకోవడానికి అని అనుకున్నప్పుడు, దేన్ని ఎక్కువగా చూస్తారు అనే దాన్ని ప్లాన్ చేసుకొని మనం ఆల్టర్నేటివ్స్ను ఎవాల్యుయేట్ చేసి దాంట్లో ఒక్కటి సెలెక్ట్ చేసుకోవాలి మై డియర్ స్టూడెంట్స్. దట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెలెక్టింగ్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్. చదువుకోవడానికి పార్కా, కాలేజా, లేకపోతే మీ రూమా. అదేవిధంగా ఒక టీవీ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి ఒక పాల ఉత్పత్తికి సంబంధించిన ఒక నూతన ఉత్పత్తికి సంబంధించిన అమూల్ కంపెనీకి సంబంధించిన ఉత్పత్తికి సంబంధించి టీవీ కమర్షియల్సా లేకపోతే యూట్యూబ్ యాడ్సా, ఒకటి సెలెక్ట్ చేసుకోవాలా. చూస్ ద మోస్ట్ సూటబుల్ ఆప్షన్ బేస్డ్ ఆన్ ద ఎవాల్యుయేషన్. మనం అన్ని ఒక ఆల్టర్నేటివ్ యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజ్, రిస్కులు అన్నీ చూసినాక అన్నిటికంటే లాభదాయకమైన ఆప్షన్ని మనం ఎన్నుకోవాలా. దట్ ఈజ్ అబౌట్ సెలెక్టింగ్ బెస్ట్ ఆల్టర్నేటివ్ స్టూడెంట్స్. సో డిసైడింగ్ టు ఫోకస్ ఆన్ డిజిటల్ మార్కెటింగ్ ఓవర్ ట్రెడిషనల్ అడ్వర్టైజింగ్ టు రీచ్ మోర్ కస్టమర్స్ ఎట్ ఏ లోవర్ కాస్ట్. అతి తక్కువ ఖర్చుతో ఈ రోజుల్లో ట్రెడిషనల్ అడ్వర్టైజింగ్ అంటే ఎక్కడైనా సైన్ బోర్డ్స్కు వాల్పేపర్లు కల్పించడం. మీరు చూసే ఉంటారు సినిమాకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లో. ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో ఎక్కువ డిజిటల్ అనమాట. యూట్యూబ్ కావచ్చు, లేదంటే కొన్ని సినిమా టికెట్లు బుక్ చేసే యాప్లు కావచ్చు, అవి ఎక్కువగా డామినేట్ అవుతున్నాయి. దేనికంటే కూడాను ఆ గోడలకు సినిమా పోస్టర్లు అతికించే దానికంటే కూడాను మొబైల్స్ ఎక్కువగా వాడుతున్నారు. కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ మనం అప్రోచ్ కావచ్చు, మూవీస్ చూడడానికి, లేదంటే మూవీస్ను ప్రమోట్ చేయడానికి. ఇప్పుడు అదే చేస్తున్నారు. మీకు తెలుసో తెలీదో ఈ మధ్య వచ్చిన ఒక సినిమాకి 100 కోట్లు మార్కెటింగే ఖర్చు పెట్టినారంట. నమ్ముతారో లేదో తెలియదు మీరు. 100 crores ఇమాజిన్. ఇక్కడ మనము అతి తక్కువ ఖర్చుతో మనకు లాభంగా ఉండే ఒక పద్ధతిని మనం ఉపయోగించుకోవాలా. అట్లా రైట్ స్టూడెంట్స్. నెక్స్ట్, ఫార్ములేటింగ్ సపోర్టింగ్ ప్లాన్స్, డెవలపింగ్ డీటెయిల్ ప్లాన్స్ ఫర్ ఇంప్లిమెంటేషన్ సచ్ యాజ్ బడ్జెట్స్, షెడ్యూల్స్ అండ్ పాలసీస్. మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి వివిధ ప్రత్యామ్నాయాల్లో మంచి ప్రత్యామ్నాయం ఎన్నుకున్నాక మన లక్ష్యం సాధించడానికి ఆచరణ ఇంపార్టెంట్. అది ఇంప్లిమెంట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది బడ్జెట్ తెలియజేస్తుంది. షెడ్యూల్ అంటే ఎంత టైం అనేది మనకు తెలియజేస్తుంది. కొన్ని విధానాలు కూడాను మనం రూపొందించుకోవాలా. అవన్నీ రూపొందించుకొని మనము లక్ష్యాన్ని సాధించడానికి ట్రై చేయాలా. సో క్రియేటింగ్ an operational plan for launching a new store by Big Bazaar, including staff, hiring and promotional strategies. బిగ్ బజార్ అనే ఒక సూపర్ మార్కెటింగ్ అంటే ఒక సూపర్ స్టోర్ తన యొక్క లాంచింగ్ ఏ న్యూ స్టోర్, ఒక కొత్త స్టోర్ను ప్రారంభించడానికి ఎంతమంది స్టాఫ్ అవసరమవుతారు, వాళ్ళకి ఎంత జీతాలు అవసరమవుతాయి, ఎలాంటి ప్రోత్సాహక వ్యూహాలను మనం పాటించాలా అని మొత్తం ప్లాన్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్లాన్ చేసుకోవడాన్ని మనం ఫార్ములేటింగ్ సపోర్టింగ్ ప్లాన్స్ అంటారు. నెక్స్ట్ స్టూడెంట్స్, ఇంకా చివరిగా ఆచరణ. డియర్ స్టూడెంట్స్, ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆచరణలోకి తీసుకొని రాని
అద్భుతమైన ఆలోచన కంటే ఆచరణలోకి తెచ్చిన సాధారణ ఆలోచన మనకి ఎక్కువ రిజల్ట్ ఇస్తుంది. మీతో గొప్ప గొప్ప ఐడియాలు ఉండొచ్చు, వాటిని యాక్షన్లోకి తీసుకొని రాకపోతే వేస్ట్. అదే ఒక సింపుల్ ఆలోచన మీరు ఆచరణలో పెట్టగలిగితే అదే గొప్ప ఫలితాలు ఇస్తుంది. కాబట్టి ఎన్ని ఆలోచనలున్నా మీ బుర్రలో వ్యాపారానికి సంబంధించి కావచ్చు, మీరు జీవితంలో ఏదైనా సాధించడానికి సంబంధించి కావచ్చు, మీరు ఖచ్చితంగా దాన్ని ఆచరణలో పెడితేనే మీకు రిజల్ట్స్ వస్తాయి. ఎగ్జిక్యూట్ ద చూజన్ ప్లాన్ బై అలోకేటింగ్ రిసోర్సెస్, అసైనింగ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఇనిషియేటింగ్ యాక్టివిటీస్. డియర్ స్టూడెంట్స్, ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఒక పథకానికి సంబంధించిన ఏమేం వనరులు అయితే అవన్నీ కూడాను అందరికీ అందజేయాలి, బాధ్యతలను అప్పగించాలి, వివిధ రకాల కార్యకలాపాలు చొరవ తీసుకొని చేయాలి. ఆ రకంగా మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఆచరణ చాలా ఇంపార్టెంట్. పేటిఎం లాంచింగ్ ఏ క్యాష్ బ్యాక్ క్యాంపెయిన్ టు బూస్ట్ ట్రాన్సాక్షన్స్ ఆన్ ఇట్స్ డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్. ఒకప్పుడు పేటిఎం ప్లాట్ఫామ్ క్యాష్ బ్యాక్ క్యాంపెయిన్ నిర్వహించింది. ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ మనము పేటిఎం ద్వారా పే చేస్తే 20 రూపాయలు 30 రూపాయలు తిరిగి మనకు డబ్బు బ్యాక్ వచ్చేటట్టుగా కొన్ని ప్రోగ్రామ్స్ చేసిందనమాట. అట్లా నెక్స్ట్ మానిటరింగ్ అండ్ రివ్యూవింగ్. మనము ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఏదైనా ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని, ఒక సెలెక్ట్ చేసుకున్న మార్గాన్ని మనము చూజ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అది కరెక్ట్గా మనం చేయగలుగుతున్నామా లేదా అనేది మానిటర్ చేయాలి, సూపర్వైజ్ చేయాలి. కంటిన్యూస్లీ ట్రాక్ ప్రోగ్రెస్ అండ్ అసెస్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ప్లాన్. ఎగ్జాంపుల్, ఏదైనా ఒక అంటే మీరు రోజుకొచ్చి ఒక 5 అవర్స్ చదవాలి అని డిసైడ్ చేసుకుంటారు, చదవడం ప్రారంభిస్తారు. సరిగా చదువుతున్నామా లేదా అని మళ్ళీ తిరిగి పరీక్షించుకోవడాన్ని మానిటరింగ్ అండ్ రివ్యూవింగ్ అంటారు. ఎక్కడైనా టైం వేస్ట్ చేస్తే దాన్ని కరెక్షన్ చేసుకోవాలన్నమాట. సో కంటిన్యూస్లీ ట్రాక్ ప్రోగ్రెస్ అండ్ అసెస్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది ప్లాన్. ఓకే, మానిటరింగ్ వీక్లీ సేల్స్ రిపోర్ట్స్ టు ఎన్ష్యూర్ ద సక్సెస్ ఆఫ్ ఎ డిస్కౌంట్ క్యాంపెయిన్ బై మైంత్రా డ్యూరింగ్ ఫెస్టివ్ సీజన్. మైంత్రా అనేది ఒక యాప్ పండగ సీజన్లో డిస్కౌంట్ క్యాంపెయిన్ అది ఇంట్రడ్యూస్ చేసి